ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము నహూము గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనములు. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉత్తమమైనటువంటి వారు. దేవుడు ఉత్తమముగా ఈ లోకాన్ని సృష్టించారు, మనిషిని సృష్టించారు. వారు కల్పితములు కల్పించుకొని అన్యాయస్తులుగా మారిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆపద దినమునందు ఆశ్రయ దుర్గముగా ఉంటారంట. ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యుల జీవితాలలో దేవునిని ఆశ్రయించకుండా మనుషులనే ఆశ్రయించేవారు ఎక్కువైపోయారు. డబ్బుని ఆశ్రయించేవారు ఎక్కువగా ఉన్నారు. పలుకుబడిని, లేదంటే మనుషుల యొక్క బలాన్ని, వారి యొక్క ప్రావీణ్యతను, వారి యొక్క శక్తిని నమ్ముకునేటువంటి వారు ఎక్కువైపోతూ ఉన్నారు ఈ రోజుల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుని ఎవరైతే హృదయపూర్వకముగా ఆశ్రయిస్తారో, ఆపదలో ఆయనను వేడుకుంటారో వారు ఖచ్చితముగా రక్షింపబడతారు. ఈ లోకములో రక్షింపబడమే కాదు, వారి యొక్క శరీరం రక్షింపబడడం కాదు, వారి ఆత్మ కూడా రక్షింపబడుతుంది. నిజముగా దేవునికి మొరపెట్టి నిజముగా దేవుని నమ్ముకునేవారు ఎవరో ఆయనకు బాగుగా తెలుసంట. ప్రియ దేవుని బిడ్డలారా, పైకి నటించేటువంటి వారు, పైకి భక్తి కలిగినటువంటి వారుగా ఉండేటువంటి వారిని చూసి లోకంలో మనుషులు మంచి భక్తి పరులు అని అనుకుంటూ ఉంటారు. కానీ మనుషులకు తెలియకపోవచ్చు, మానవుని యొక్క ఆంతర్యము సమస్తము ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయనను ఆపదల యందు ఆశ్రయిస్తారో, నమ్ముకుంటారో వారందరూ దేవునికి బాగా తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆయన తెలుసుకొని ఏం చేస్తారు అని అంటే, ఆయన పురస్థానమును నిర్మూలము చేస్తారంట. శత్రువులు అంధకారములోనికి వెళ్ళేంత వరకు తరుముతారంట వారిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఎవరైతే విరోధులుగా వస్తూ ఉన్నారో, మీకు ఎవరైతే అన్యాయము చేయాలని చూస్తూ ఉన్నారో, మీకు చీకటి కలుగు చేయాలని చూస్తూ ఉన్నారో వారందరినీ దేవుడు తరిమి 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 చీకట్లోనికి పంపిస్తారు. ఇదే దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. మనము వారికి చీకటి కలుగు చేయాల్సిన అవసరము లేదు, వారిని బ్లేమ్ చేయాల్సిన అవసరము లేదు, వారి మీద తిరగబడాల్సిన అవసరము లేదు, ఏదీ లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీ మీదకి వచ్చినటువంటి ఎవ్వరి గురించైనా సరే నీవు దేవునికి మొరపెట్టి ఆయనను మాత్రమే నమ్ముకో. ఆయన మీకు ఆశ్రయ దుర్గముగా ఉండి మీకు శత్రువులందరినీ కూడా, ఎవరైతే మీ మీదికి లేస్తూ ఉన్నారో, దేవుని మీదకి లేచినట్లుగా చెప్తుంది అక్కడ వాగ్దానము. దేవుని మీదకి లేచినట్లుగా ఆయన రియాక్ట్ అవుతాడంటే. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని అంధకారములోనికి, చీకటిలోనికి తరిమేంత వరకు ఆయన విశ్రమించడం కూడా అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ మట్టుకు మీరైతే హృదయపూర్వకముగా ప్రార్థన హృదయపూర్వకంగా చేయండి. దేవుని హృదయపూర్వకంగా వెంబడించండి. దేవుని చూడండి ఇతరుల్లో, మనుషుల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మనమైతే దేవుని స్వభావం కలిగినటువంటి వారుగా, ఉత్తమమైనటువంటి మనస్సును కలిగి, ఆలోచనలు కలిగి జీవించినట్లయితే దేవుడు మీ తరపున నిలువబడతాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్రయ దుర్గముగా
మీ ఆపదలో నేను ఉంటాను అని యేసయ్య వాగ్దానం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు నమ్ముకొని మోసపోయారా? మనుషులు నమ్ముకొని ఒకవేళ ఈరోజు వేదనలో ఉంటే ప్రభువారు అంటూ ఉన్నారు, ఇక నుంచైనా సరే ఉత్తమమైనటువంటి నా వైపు చూడండి, హృదయపూర్వకముగా నన్ను ప్రార్థించండి, నన్ను వెంబడించండి, నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను అని యేసయ్య వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడి వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు నాయన. ఆశ్రయ దుర్గమా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉత్తమమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాణమిచ్చిన మా దేవుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలు ఏ ఆపదలో ఉన్నారో మీరే ఆపదలో నుంచి తొలగించి ఆదుకొనుదురుగాక. ఎవరైతే బిడ్డలు నాయన ప్రభువా పరిశుద్ధుడా ఇబ్బందులు పెడుతూ ఉన్నారో, ఎవరైతే బిడ్డలు నాయన ప్రభువా అయ్యా వేధిస్తూ ఉన్నారో, అయ్యా తను శోధిస్తూ ఉన్నారో, అయ్యా మీరే వారిని చీకటిలోనికి, గాఢాంధకారములోనికి తోలివేయుదురుగాక. మీరిచ్చిన వాగ్దాన ప్రకారము నాయన మీ బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరే సహాయము చేసి ఈరోజు నాయన ప్రయాణాలను దీవించండి. అయ్యా తండ్రి, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఇండియాకి రావాలని ఆశ కలిగినటువంటి బిడ్డలను అయ్యా వారికి వీసాలు దయచేయండి ప్రభువా. అయ్యా వారికి పాస్పోర్ట్లోనైనా ఏ సమస్యలు లేకుండా అయ్యా చక్కగా నాయన ఇండియాకి రావడానికి కృపను చూపమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా అలాగే నేను అప్పుల సమస్యలో ఉన్న బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని అప్పుల సమస్య నుంచి విడుదల కలిగించండి అయ్యా, సమృద్ధిపరచండి అయ్యా. సమస్త మానవాళి సుఖముగా జీవించుటకు ఏర్పాటు చేసిన మా దేవుడు నీవు నాయన. మానవులు అయ్యా తండ్రి నాయన భయంకరమైనటువంటి నాయన స్వార్థపూరితులైన ఆయన ప్రభువా, ఇతరులది ఆక్రమించుకుంటూ నాయన అన్యాయాలు అక్రమాలు చేస్తున్నాయన ప్రభువా, అనేక మంది జీవిస్తూ ఉన్నారు నాయన. మీ బిడ్డలకు ఆశ్రయ దుర్గముగా ఉండండి నాయన. అయ్యా ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి, బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. ఆదరించమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. ఉద్యోగాలు దయచేయండి ప్రభువా బిడ్డలకు ఈ మాసంలో నాయన. అయ్యా మీరు తప్పక దయచేయాలి తండ్రి, సహాయము చేయండి నాయన. వేరే దిక్కు మాకు లేదు ప్రభువా, సహాయము చేయండి నాయన. బిడ్డలకు ఉద్యోగాలను దయచేసి చక్కగా ఆశీర్వదించమని, బలపరచమని, సహాయము చేయమని అడుగుచూ ఉన్నామయ్యా. గర్భఫలములు దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. అయ్యా గర్భఫలములు లేక అయ్యా బిడ్డలనైనా కుటుంబాల్లో అవమానాలు పడుతున్నారయ్యా. సమాజంలోనైనా తండ్రి ప్రభువా తలదించుకునే పరిస్థితి ఉంది నాయన. అయ్యా సహాయము చేయండి ప్రభువా. అయ్యా వారికి తెలియదు నాయన, అన్యులకు తెలియదు ప్రభువా, సమస్త కార్యములు చేయగల దేవుడు అని తెలియదు నాయన. మీరే నాయన మంచి గర్భఫలములతో ఆశీర్వదించుదురుగాక. అయ్యా మీరే సహాయం చేయండి అయ్యా. అయ్యా మాకు ఎవరైతే సపోర్టుగా నిలవబడ్డారో నాయన ఆ ప్రతి కుటుంబాన్ని దీవించమని అడుగుచూ ఉన్నాం. ఆశీర్వదించండి ప్రభువా. వారి అవసరాలను కొరతలను తీర్చి సమృద్ధిగా వారి గిన్నెలు నిండి పొర్లునుగాక. యేసునామములో సహాయము చేయండి ప్రభువా. మీరే నాయన తండ్రి స్వస్థత దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు నాయన. అయ్యా మీరు సహాయము చేయండి తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్న వాగ్దానమును నెరవేర్చుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన. మీరే సహాయం చేయండి అయ్యా. అయ్యా తన ప్రభావం చదువుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో వర్ధిల్లింప చేయండి. అలాగే నాయన మాకు సహకారులుగా నిలబడినటువంటి కుటుంబంలో చిన్న బిడ్డలను అయ్యా యవ్వన బిడ్డలను వృద్ధులను ప్రతి వారిని పేరు పేరున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాస ప్రార్థన చేస్తాము. దేవుడు సహాయం చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా అనేకులకు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, స్టేటస్లో ఉంచండి, మీరు కామెంట్ చేయండి. 2 నిమిషాలు టైం తీసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఉదయకాల సమయంలో ఎంత బిజీ అయిపోతున్నట్టు దేవుని వాక్యాన్ని వినేటువంటి సమయం కూడా లేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినారు చాలామంది. అది వ్యర్థమే, అది నాశనమే ప్రియ దేవుని బిడ్డలారా. ఎక్కడ ఏ ప్రమాదంలో పడిపోతారో తెలియదు. వాగ్దానం చూడండి, వినండి, ప్రార్థనలో ఏకీభవించండి, తర్వాత మీ కార్యాల్లోనికి మీరు వెళ్ళండి. దేవుని కృప కంచె
ఖచ్చితముగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.